హలో అండి, ఈరోజు మనం చేసుకుందాం టేస్టీగా వీట్ రవ్వ హల్వా అండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని జీడిపప్పు పలుకులు వేసి బాగా వేయించుకోవాలి. జీడిపప్పు బాగా వేగిన తర్వాత పక్కకు తీసుకొని ఆ ప్యాన్లో ఈ రవ్వ వేసుకొని వేయించాలండి. నేతిలో వేయించాలి. అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్ మెజర్మెంట్తో వాటర్ కూడా తీసుకోవాలండి. నేనైతే ఒక కప్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేశాను. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత అందులో ఈ వేపిన రవ్వ ఉంటుంది కదా, దానిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. రవ్వ కొంచెం హార్డ్గా ఉంటుంది కదా, టైం తీసుకుంటుంది. రవ్వ అనేది దగ్గరగా ఉడికిన తర్వాత నేను ఒక గ్లాస్ బెల్లం పొడి వేసుకున్నానండి. బెల్లం పొడి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేయాలి. బెల్లం మెల్ట్ అయిన తర్వాత రవ్వలో మిక్స్ అవుతుంది. ఏ గ్లాస్ మెజర్మెంట్తో అయితే నేను బెల్లం తీసుకున్నానో అదే గ్లాస్ మెజర్మెంట్తో సేమ్ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నానండి. మన స్వీట్నెస్ బట్టి షుగర్ క్వాంటిటీ అనేది తగ్గించుకోవచ్చు. నేనైతే ఫుల్ స్వీట్ తిందాం అని చెప్పి ఫుల్ క్వాంటిటీ వేసుకున్నా. లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలండి. ఇలా ఉడుకుతున్న టైంలో ముందుగా మనం నేతిలో వేయించిన జీడిపప్పు ఉంది కదండి, దానిని వేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఈ హల్వాని ప్రసాదంలా పెట్టాలనుకుంటే కొద్దిగా పచ్చకర్పూరం వేస్తే ఆ స్మెల్ అనేది బాగా వస్తుందండి. ప్రసాదం స్మెల్ వస్తుంది. దీనిలో కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ దగ్గరగా అయినంత వరకు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ప్రొసీజర్ మొత్తం లో ఫ్లేమ్లో చేసుకుంటే నూక అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. అంతేనండి, టేస్టీ వీట్ రవ్వ హల్వా రెడీ.